ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ అసోసియేషన్ సౌజన్యంతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక జిల్లా కేంద్రంలోని మార్వాడి ధర్మశాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో జరిగే అనర్థాలపై వ్యాపారస్తులకు తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జూనియర్ సైంటిస్ట్ రాబినెన్స్ పలు సూచనలు చేశారు. ఇక రోజు వాడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో ఎన్నో అనర్థాలు జరగడమే కాకుండా పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుందన్నారు. దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. కానీ మనకి ఇప్పుడు ప్యాటర్న్ అయిపోయింది. మనమే మొత్తం అది కాకుండా ఇప్పుడు ఇంటి ఎలక్ట్రిక్ బైక్స్ దానికి ప్రోత్సహిస్తున్నందుకు ఒక మామిడి మొక్క కానీ అంటే మనం జనరల్గా ఒక సంవత్సరంలో మామిడి పండు ఖచ్చితంగా తింటాం. ఒక మామిడి పండు మొక్క నడుపుకోండి సార్. ఇప్పుడు ఇండివిజువల్ ఇల్లు ఎక్కడ సార్ అపార్ట్మెంట్లే కదా సార్. ఈ అపార్ట్మెంట్లో ఖచ్చితంగా ఒక అపార్ట్మెంట్ కడుతున్నామంటే దానికి ఏది బ్యాక్ స్పేస్ వదామని చెప్తున్నారు. దాంట్లో కనీసం ఒక మామిడి మొక్క, ఒక న్యాచురల్గా పెరిగే అరటి మొక్క. ఇప్పుడు అరటి పండు కూడా మనం ముంచిస్తున్నాం, మనకు మంచిగా పచ్చగా కనబడుతున్నాయి. అవి ఏమో తెలియదు. అవి నీ ఇంట్లోనే పెట్టుకో. నువ్వు తింటావు, అరటి పండు తింటావు, మామిడి మొక్క తింటావు, దానిమ్మ మొక్క పెట్టుకో, ఒక జామ మొక్క పెట్టుకో, చాలు. అది నీ చుట్టూ పరిసరాలు చల్లగానే ఉంచడమే కాకుండా మంచిగా మన పిల్లలకు మనం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. మనం పోయి పిల్లలకు అన్నీ ఇస్తున్నాం, కానీ మరి ఏమి ఇస్తున్నాం? మనం మెల్లమెల్లగా విషయమే ఇస్తున్నాం. అంటే ఈరోజు నేను అనకూడదు, కానీ అంటే మార్కెట్లో ఇప్పుడు ఏంది అంటే అట్లనే ఉంది పరిస్థితి. ఏది తిన్నామన్నా కూడా అది తింటే ఏమవుతుంది అనే భయమే ఉన్నది. కాబట్టి మనకు రోజైతే అరటిపండు తింటామయ్యా. అరటిపండు మంచిగా పండిందంటే దాని మీద మచ్చలు ఉంటుంది. న్యాచురల్గా పండిన అరటిపండు మీద మచ్చలు ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా అరటిపండు మీద ఎల్లో కలర్ కనబడుతుంది, ఏమో ఒక మచ్చ కూడా ఉండదు. అంటే అది న్యాచురల్గా పండిందా లేదా అనేది మనం గుర్తించడానికి దాని యొక్క సైన్. అదే మామిడిపండు ఉంటుంది. మామిడిపండు కూడా పచ్చగా కనబడుతుంది, ఒక దగ్గర ఆకుపచ్చగా కనబడుతుంది, ఒక దగ్గర పచ్చగా కనబడుతుంది. న్యాచురల్గా పండింది, దాని మీద ఇక చుక్కలు మచ్చలు కనబడుతుంది, మంచిగా పండుతుంది. సో మనం ఏంటంటే మన కోసం మనం చేసుకుందాం. ఏదో గవర్నమెంట్ చెప్పింది చేస్తాం విషయం కాదు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అవి కనీసం మన పిల్లలకు మనం చెప్తే అది అవుతుంది. ఇప్పుడు మనం వాకింగ్ చేస్తున్నాం.